ప్రస్తుత సమాజంలో మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల టిడ్కో గృహ సముదాయాల వద్ద మహిళల భద్రత మరియు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని పట్టణ ఎస్ఐ టీరయ్య నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని మహిళల హక్కులు చట్టాలపై అవగాహన కల్పించడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలను కోరారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద అన్ని వసతులు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలకే పోలీస్ స్టేషన్ల వరకు రాకుండా ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని టిడ్కో ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వీరయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది ఇప్పుడు సెలవులు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి కాలేజ్ చదువుకునే అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క సెల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ యూజ్ చేసి ఎక్కువ సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ ఇలా రకరకాల యాప్స్ యూజ్ చేసి అబ్బాయిలతో చాటింగ్ చేస్తూ వాళ్ళు అట్రాక్షన్కి లోనై వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలా పోయినారమ్మా, ఎవరితో మాట్లాడారంటే తెలియదు సార్, మాకు సెల్ ఫోన్ కూడా లేదు అమ్మాయికి అని చెప్తా ఉన్నారు. తర్వాత చూస్తే వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత చూస్తే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, మీరు మొబైల్ అందరూ కూడా పేరెంట్స్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అవునా కాదా? అందరు సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీకు తెలియదు. వాళ్ళు ఏం సెల్ ఫోన్ మాట్లాడరు, చాటింగ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ అట్లా యాప్స్, స్నాప్చాట్ అలాంటివి యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ మాట్లాడతాం. వాటి ద్వారా కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటుంది. మనకి శుభాకాంక్షలు. నేను మన ఆలగాళ్ళ సబ్ డివిజన్ డీఎస్పీగా కొత్తగా జాయిన్ అయ్యాను. నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ టౌన్లో మన ఈ టిడ్కో హౌసెస్ కాలనీ ఉంది. కాలనీలో చాలామంది కుటుంబాలు, దాదాపు 1300 ఇళ్ళు ఉన్నాయి. దాదాపు 500 ఇళ్ళలో నివాసం ఉంటున్నారంటే పెద్ద కాలనీ అని చెప్పేసి మీతో కలిసి మాట్లాడాలి. ఇక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని పోలీస్ పరంగా మేము ఏ విధంగా మీకు సర్వీస్ చేయగలము అనే దాని మీద మీకు కూడా ఒక అవగాహన రావాలి. పోలీసులు కూడా వేరు కాదు, మనకి సమాజంలో భాగమే. మీకు అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్య అయినా మాతో చెప్పుకొని ఈ సమస్యని చట్టపరంగా మేము పరిష్కరించడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ముఖ్యంగా ఆడవాళ్ళు మహిళా భద్రత అనేది గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ చిన్న సమస్య అయినా కూడా వెంటనే చర్య తీసుకొని ఆడవాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పేసి ఉత్తర్వులు ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఆడవాళ్లే కాదు, ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కార మార్గంగా చట్టపరి పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.